లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మనిషి ఆహారం లేకుండా చాలా రోజులు జీవించగలడు, కానీ నీరు లేకుండా జీవించడం చాలా చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి నీరు లేకుండా ఎన్ని రోజులు జీవించగలడు? నీటి కొరత కారణంగా ఏం జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తి శరీరము డిహైడ్రేషన్ గురైనప్పుడు అతను చాలా దాహంగా ఉంటాడు, అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, అవయవాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు, ఇది మరణానికి దారితీస్తుంది. నీరు తాగకపోతే వ్యక్తి మొదటి రోజు కొద్దిగా నీరసంగా ఉంటాడు, మూడో రోజు నాటికి చాలా అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నీటి కొరత ప్రభావం ప్రతి వ్యక్తిపై భిన్నంగా ఉంటుంది, అయితే ఇది అతని సహన స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 70% నీటితో నిర్మితమై ఉండడం వల్ల అనేక ముఖ్యమైన పనులు దాని ద్వారానే జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించడం సులభం కాదు. నీటికి సంబంధించి రూల్ ఆఫ్ 3 అంటే మనిషికి 3 నిమిషాలు గాలి లేకుండా, 3 రోజులు నీరు లేకుండా, 3 వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలడు. ఆహారం నీరు లేకుండా మనిషి 8 నుంచి 21 రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేదని ఆర్కైవ్ ఫర్ క్రిమినాలజీ అధ్యయనం కనుగొంది. నీరు లేకపోవడం వల్ల శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అయితే ఇదంతా జీవన శైలి, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా శరీరానికి ఎంత నీరు అవసరం? జాతీయ విద్యావేత్తల ప్రకారం పురుషులు 3.6 లీటర్స్, స్త్రీలు 2.6 లీటర్స్ నీరు తాగాలి. ఈ పరిమాణాన్ని ద్రవ ఆహారం నుండి పొందవచ్చు. నీటి అవసరం ప్రతి ఒక్క వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్యం, శారీరక సామర్థ్య, ఎత్తు, బరువు, లింగం మరియు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, రసాలను తీసుకొని వారికి ఎక్కువ నీరు అవసరం లేదు. అయితే తృణధాన్యాలు, బ్రెడ్ లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారికి ఎక్కువ నీరు అవసరం. ఒక వ్యక్తి శరీరానికి ఎంత నీరు అవసరం అనేది కూడా అతని చుట్టూ ఉన్న వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది.